వంటి పోతుంటే ఏదన్నా పైసల బ్యాగ్ దొరికితే మస్తుండు, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. తెల్లారంగా వచ్చిన కళలు నిజమైతే అంటే తెల్లారంగా కూడా ఇసుంటి కళలు చాలానే కన్నా నేనైతే. కానీ నాకు ఏనాడు అట్లా పైసల బ్యాగులు దొరకలే. కానీ అదేందో మధ్యప్రదేశ్ భోపాల్ కాడ మాత్రం పోలీసోళ్ళకు దొరికిన పైసల బ్యాగులు చూస్తే పర్షాన్ అవుతారు. గుండె దడున్నోళ్ళు జర భద్రంగా ఉండుండ్రి, అన్ని పైసలు చూస్తే తట్టుకోలేరేమో. అబ్బర బిడ్డ, వడ్ల కాలంలో వడ్ల రాసులు పోసినట్టే పైసలు కుప్పలు కుప్పలు పోసిరు కదా, కడక్ కడక్ నోట్లు. అన్ని 200 నోట్లే అవుపిస్తున్నాయి. అంగట్ల 200 నోట్లు కనబడతలేవేందో అనుకున్నాం కానీ ఆర్బీఐలు బయట కిడిచినాయని వీళ్ళతానే ఉన్నట్టున్నాయి కదా. ఎంత అనుకుంటున్నారు ఇదంతా? మొత్తం 10-11 కోట్ల రూపాయలట. మిషన్లతోటి లెక్క పెడతాందుకు పోలీసు వాళ్ళకే ఆష్టకు వచ్చిందనుకో రాదిరి. అవి గన్నిగానం పైసలు చూస్తుంటే ప్రాణం ధరిత్తలేదు కదా. అలా ఓ 4 కట్టలు దొరికినా కష్టాలని పోయేటి అనిపిస్తుండొచ్చు చాలా మందికి. మరి ఇన్ని పైసలు ఏడ దొరికినాయంటే మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్ కాడ ఊరవతల జంగల్లో పార్కింగ్ చేసి ఉన్న ఇన్నోవా కార్లు దొరికినాయి. ఆర్టీఓ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయిన కానిస్టేబుల్ పేరు మీద ఉన్నదట ఆ కారు. ఇక ఆ కార్లో ఇంకేమేమి ఉన్నాయో చెప్తే మూర్చపోతారు. బ్యాగుల పిక నింపిన 10-11 కోట్ల రూపాయలు, 52 కిలోల బంగారం, అంటే అదే 40 కోట్లు ఉంటుందట. ఇక అవన్నీ కార్లో పెట్టి కారును నడిజంగా లిడిచిపెట్టిపోయిర్రు. మరి పోలీసు వాళ్ళకి ఎట్లా దొరికిందంటే ఈ నడుమ మధ్యప్రదేశ్లో లోకాయుక్తోళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, లీడర్లు, గవర్నమెంట్ నౌకర్లు చేసేటోళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేటోళ్ళు, జీరో దందాలు చేసేటోళ్ళ ఇండ్ల మీద రైడింగులు చేస్తున్నది. పన్నులు కట్టకుండా అవినీతి సొమ్ములు వెనకేసుకుంటున్న వాళ్ళ మీద రైడింగులు చేస్తుండే వరకు భయపడ్డోళ్ళంతా ఇట్లా పైసలు బంగారం బ్యాగుల్లో చదిరి కార్లో పెట్టిరట. ఇక పెద్ద పెద్దోళ్ళంతా వాళ్ళ తానున్న బంగారం పైసలన్నీ ఒక కార్లో చదిరి బయటకు పంపిస్తురనే మతలబు పోలీసు వాళ్ళకు వచ్చిందట. ఇక 100 మంది పోలీసు వాళ్ళు 30 బండ్ల తరుముకుంటా పోతే కారును నడిజంగా లిడిచిపెట్టి వాళ్ళు పరారైపోయారు. పోలీసు వాళ్ళు ఆ కార్ల చెకింగ్ చేస్తే ఇవన్నీ దొరికినాయి అన్నట్టు. అయితే ఇవి మాయే అని చెప్పి ఇప్పటిదాకానైతే ఎవరు ముంగడికి రాలే. కాకుంటే కారు కానిస్టేబుల్ పేరు మీదనే ఉన్నది కాబట్టి ఆయన మీదనే కేసు రాసిరు. మళ్ళా రిటైర్ అయిన కానిస్టేబుల్ కూడా మధ్యప్రదేశ్ భోపాల్ అనే శ్రీమంతులు ఉండే ఏరియాలనే ఉంటున్నాడట. మరి కానిస్టేబుల్ తన గన్ని పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి అన్నది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తురట. మరి గంతగానం పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు ఇట్లా రోడ్ల మీద పడేసుకునే బదులు ఎవరికన్నా ఇయ్యొచ్చు కదా అని అనిపిస్తుండొచ్చులే. కుళ్ళిపోయి పడేసినా మంచిదే కానీ కూరగాయలు షటాకు ఎక్కువ జోకియమంటేనే జోకియరు. అసొంటిది పైసలు పడేసుకున్నా మంచిదే కానీ మందికి ఎందుకు ఇస్తామంటారు ఎవరైనా కాదా అనులా?